ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మారెళ్ళ రామకృష్ణ గారి శిష్యురాలైనటువంటి సుమంగళి గారు ఉన్నారు. వారు సహ్యాద్రి ఆశ్రమం చీరాల దగ్గర ఉన్నటువంటి ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ బాధ్యతలు చేపట్టి ఎంతోమందికి గాయత్రి యజ్ఞాన్ని, లక్ష్మీ సాధనని అందిస్తూ ఉన్నారు. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. వారు ఈ మధ్యన మాస్టర్ గారు, గురువు గారు అయినటువంటి పండిత శ్రీరామ శర్మాచార్య గారు హరిద్వార్ శాంతికుంజిలో అఖండ జ్యోతి ప్రజ్వలన చేసి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గాయత్రి పర్వారు విశేషంగా గాయత్రి యజ్ఞాలు చేయటం జరుగుతుంది. కాబట్టి వారు ఆ యొక్క యజ్ఞాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వాటి గురించి, అలాగే వారు చేస్తున్నటువంటి సాధనా విధానాల గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. జై గురుదేవ్. జై గురు. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. అమ్మ, మనకి మాస్టర్ గారి ద్వారా పండిత శ్రీరామ శర్మాచార్య గారు చాలా దగ్గర అనే భావన కలుగుతుంది. కానీ పండిత శ్రీరామ శర్మాచార్య గారి గురించి చాలామందికి తెలియదు. కానీ వారు అఖండ జ్యోతి వెలిగించి 100 సంవత్సరాలు పూర్తయింది. అసలుకి అఖండ జ్యోతి అంటే ఏంటి, అలాగే దాని 100 సంవత్సరాలు అయిన సందర్భంగా చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తానికి కూడా శ్రీరామ శర్మాచార్య గారిని పరిచయం చేసింది మన మాస్టర్ ఆర్కే గారండి. ఎందుకంటే గాయత్రి మంత్రాన్ని, యజ్ఞ విద్యని ఈరోజు ఆంధ్ర, తెలంగాణలో మొత్తంలో కూడా చేస్తున్నారంటే మాస్టర్ గారి దయ. అట్లనే శ్రీరామ శర్మాచార్య గారి యొక్క ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క ఏ స్థాయి అనే వ్యక్తిని కూడా మాస్టర్ ఆర్కే గారు అందించారు. బాగా ఆయన చాలా బుక్స్ రాశారు. మాస్టర్ గారు ఒకటే అంటారు, అంత గొప్ప గురువు నాకు దొరికితే ఆయన వదిలేసి ఇంకా ఎక్కడికైనా వెళ్తాను అని. ఎందుకంటే కాశీలో మాస్టర్ గారు జీవిత చరిత్ర చూస్తే 38 మంది గురువుల దగ్గర ఆయన విద్యను నేర్చుకున్నారు మాస్టర్ గారు చిన్న వయసులో. తర్వాత 38 మంది గురువుల దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత 1971లో శ్రీరామ శర్మాచార్య గారి దగ్గరికి వచ్చారు. ప్రాణ విద్య, ప్రాణ ప్రత్యావర్తన సాధనలో గురుదేవుల దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వారు అక్కడ ఆగిపోయారు మాస్టర్ గారు. 1971 మాస్టర్ గారు హరిద్వార్ శాంతికుంజు ప్రాణ ప్రత్యావర్తన సాధన క్యాంపుకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి గురువు గారిని చూసిన తర్వాత అక్కడ ఆగిపోయారు. అక్కడ ఆగిపోయిన తర్వాత మాస్టర్ గారు ఎప్పుడు మాకు చెప్తూ ఉండేవాళ్ళు, శ్రీరామ శర్మ ఆచార్య లాంటి గురువు దొరికితే, అలాంటి గురువు ఇంకెవరైనా దొరికితే నేను అక్కడికి వెళ్ళిపోతాను అని వారు చెప్పేవాళ్ళు. కానీ ఆ మాస్టర్ గారికి, గురువు గారికి ఉన్న రిలేషన్స్తో, ఆ జ్ఞానంతో మాకు తెలియదు. కానీ మాస్టర్ గారి యొక్క మాటకి మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది. ఇప్పుడు మన అందరికీ తెలుసు గాయత్రి మంత్రం అందరూ చేయొచ్చు అని. కానీ మనకు హరిద్వార్ శాంతి కుంజులో గాయత్రి పరివార్ సంస్థ అనేది అందరికీ ఇప్పుడు తెలిసింది. హరిద్వార్ శాంతి కుంజులో గురువుగారు 1926లో ఈ అఖండ జ్యోతిని వెలిగించారు. ఈ అఖండ జ్యోతిని వెలిగించాక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 26 నుంచి రేపు 26కి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాలు కూడా శత జయంతి ఉత్సవాలుగా మొన్న 2025 వసంత పంచమి నుంచి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. హరిద్వార్ స్వయంగా ఆంధ్ర, తెలంగాణలో 24 యజ్ఞాలు చెయ్యాలి. అంటే 24 యజ్ఞాలు ఎలాంటివి? 108 యజ్ఞాలు. ఒక్కొక్క డిస్టిక్లో 108 యజ్ఞాలు చేయాలని సంకల్పం చేసి ఇప్పుడు 12 యజ్ఞాలు పూర్తి చేశారు. పూర్తి చేసి 100 సంవత్సరాలు. అలాగే ఎవరైతే శ్రీరామ శర్మాచార్య గురుదేవుల యొక్క భార్య సతీమణి మందనీయ మాతాజీ కూడా శత జయంతి ఉత్సవాలు, ఆమె పుట్టి కూడా 100 సంవత్సరాలైంది రేపు 26కి. ఈ రెండు ఒకటే వచ్చింది. మళ్ళీ అలాగే గురువు గారు తన 8వ ఏట శ్రీరామ శర్మాచార్య గారు గాయత్రి మంత్ర దీక్ష మదనమోహన్ మాలవి గారి దగ్గర తీసుకొని ప్రతి నిత్యము కూడా 5 మాలలు గాయత్రి మంత్ర జపం చేసేవాళ్ళు. ఆయన 15వ ఏట గురుదేవులు శ్రీరామ శర్మాచార్య గారి 15వ ఏట ఆయనకి వాళ్ళ గురుదేవులు, దాదా గురుదేవులు వచ్చి సూక్ష్మ శరీరంతో వచ్చి కనపడినటువంటిది కూడా 3, అంటే అఖండ జ్యోతి జ్ఞాన పరంపర, మాతాజీ యొక్క శత జయంతి ప్లస్ గురువు గారికి ఆత్మజ్ఞానం కలిగింది. 3 కలిపినట్టి రేపు 2026కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. దాని ప్రతీకగా ఒక విశేష సంవత్సరంగా ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది.
కానీ గాయత్రి పరివారు మన ఆంధ్రాలో తెలంగాణలో అందరూ కూడా ఈ 108 కుండీలు ప్రతి జిల్లాలో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ధర్మవరంలో కూడా రేపు జరగబోతుంది, 12 అయిపోయినాయి. కానీ నేనేంటంటే సహ్యాద్రి ఆశ్రమం నుంచి 108 ప్రదేశాలలో అంటే 108 ఇళ్లల్లో కానీ గ్రామాల్లో కానీ 108 యజ్ఞాలు చేయాలని సంకల్పం చేశానండి. ఈ 108 కూడా యజ్ఞం చేసి వాళ్ళ ఇంట్లో గురుస్థానం స్థాపిస్తాం. అంటే మనకి భగవద్గీత 3వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ, ఆ మంత్రం ఉంది కదండి. అది ఏంటి, మీరు యజ్ఞం చేసి, ఆయన కృష్ణుడు భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, యజ్ఞము ప్రతి వ్యక్తి కూడా యజ్ఞంతోనే జన్మించారు, ఆ యజ్ఞం చేసుకొని మీ యొక్క కోరికల్ని తీర్చుకోండి. అందుకని ప్రతి యజ్ఞము అంటే సపరేట్ కాదు, ప్రతి మనిషి కూడా యజ్ఞంతోనే పుట్టాడు అనేది స్పష్టంగా మనకి భగవద్గీత 3వ అధ్యాయంలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా గాయత్రి పరివార్ కూడా అన్ని చోట్ల యజ్ఞాలు చేయండి, అన్ని జిల్లాల్లో ఇంటింటికి గాయత్రి యజ్ఞము చేయండి అని సంకల్పం ఉంది. కాబట్టి నేనేం చేశానంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళొచ్చు. ఒక 108 గ్రామాలు కానీ ఇళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో గాయత్రి హోమం చేయించుకోవాలి. కొత్త వాళ్ళని 24 మందిని పిలవాలి. దాని తర్వాత గురుస్థానం స్థాపించాలి. ఇప్పుడు మీరు గురుస్థానం అంటే ఏంటి అని అనొచ్చు. అంటే జనరల్గా గురుస్థానం అనేది మనం ఒకటే చెప్తారు, ఈ గురుస్థానం మాస్టర్ గారు అందించారు. హిమాలయాలలో ఋషులు ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తికి గోత్రాలు ఉంటాయి. మనమందరం కూడా ఋషుల యొక్క సాంప్రదాయంలో నుంచే వచ్చాము. ప్రతి వ్యక్తికి ఈ గోత్రాలు ఉన్నాయి కాబట్టి ఆ గోత్రికులందరూ కూడా సుఖంగా ఉండాలి అనే సంకల్పంతో మానవ జాతికి ఈ గురుస్థానాన్ని అందించారు. దీన్ని ఈ గురుస్థానంలో కూడా మనం ఏం చేస్తాము, యజ్ఞకుండి ఎలా అయితే హోమం చేసుకోవడానికి యజ్ఞకుండి ఎలా అయితే పెట్టుకుంటామో ఈ యజ్ఞకుండి 12 ఇటుక రాళ్ళు పెట్టుకుంటాము. 4 మూల 4 దీపాలు పెడతాము, మధ్యలో ఒక దీపం అంటే 5 దీపాలు. తర్వాత 5 అగరబత్తులు వెలిగిస్తాము. ఇది వెలిగించిన తర్వాత ఏంటంటే గాయత్రి మంత్రం ఒక్క మాల చేసుకోండి, మహాలక్ష్మి మంత్రం ఒక్క మాల చేసుకోండి. లేదా ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టమైనటువంటి దైవం ఉంటుంది. ఒకళ్ళు హనుమాన్ చాలీసా అంటారు, ఇంకొకళ్ళు లలిత అంటారు, ఇంకొకళ్ళు వేరే దత్త పారాయణ అంటారు. ఆ ఆప్షన్ కూడా ఇచ్చేశారు మాస్టర్ గారు. మీరు కాకపోతే గురుస్థానం పెట్టుకోవటం వల్ల మీ ఇంట్లో గురువు ఉన్నట్టే. గురువు ఏం చేస్తాడు, మనకు వచ్చేటటువంటి కష్టాలన్నింటినీ కూడా తీసివేస్తాడు. ఇక్కడ మనం అనొచ్చు, గురుస్థానంలో ఇటుకలే ఎందుకు, వేరే ఇంకైనా పెట్టుకోవచ్చు అనొచ్చు. ఇక్కడ ఏంటంటే మనము 12 ఇటుక రాళ్ళు పెట్టుకుంటాం. 12 ఇటుక రాళ్ళు కూడా ఏంటి అంటే మానవ శరీరము ప్రతి మనిషిలో కూడా 12 రాసులతో కనెక్టివిటీ ఉంది. ఈ 12 రాసులకి ప్రతీకగా అక్కడ 12 ఇటుక రాళ్ళు పెడతాం. అక్కడ 5 దీపాలు వెలిగిస్తాము. 5 దీపాలు కూడా ఎందుకు వెలిగిస్తున్నామంటే మనం పంచతత్వాలకి ప్రతీకగా వెలిగిస్తాం. అట్లా 5 అగరబత్తులు వెలిగిస్తాం. పంచవీరభద్ర సాధన అని కుంతీదేవి చేసింది. ఆ కుంతీదేవి చేసిన సాధన అంటే ఆ సాధనకి ప్రతీకగా ఇక్కడ మనము 5 అగరబత్తులు వెలిగిస్తాం. తర్వాత ఏంటి, మన ఎవరికి ఇష్టమైన సాధన వాళ్ళు చేసుకుంటాం. దీంట్లో 12 ఇటుక రాళ్ళు కూడా ఒకటి మనకి గురువు గారు ఒకటే చెప్తారు, ఈ గురువు అనుగ్రహం. ఇప్పుడు కరెంటు ఒక బోర్డు ఉందండి, ఒక బోర్డు స్విచ్ బోర్డు చూడంగానే మనం ఏమనుకుంటాము, ఇక్కడ కరెంట్ ఉందని ఉపయోగించుకుంటాం. ఈ గురువుని ఎలా ఉపయోగించుకోవాలో ఈ ఇటుక రాళ్ల ద్వారా మనం ఉపయోగించుకోగలుగుతాము. కరెంటు బోర్డు ఉంటే ఇక్కడ కరెంటుని ఎలా ఉపయోగిస్తామో ఈ గురుస్థానం ఇంట్లో ఉంటే గురువుని అలా ఉపయోగించుకోగలుగుతారు అని మనకి మాస్టర్ గారు చెప్తారనమాట. అట్లని ఇక్కడ గాయత్రి మంత్రము మహాలక్ష్మి మంత్రం మెయిన్ అంటున్నాం. ఇక్కడ గాయత్రి అంటే ఇప్పుడు గాయత్రి చేసుకోవటం వల్ల సద్బుద్ధి తెచ్చుకుంటారు, మహాలక్ష్మి సాధన చేసుకోవటం వల్ల వనరులు వస్తాయి. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక కష్టంతో బాధపడుతున్నారు కాబట్టి గాయత్రి చేసుకుంటూ మహాలక్ష్మి మంత్రంతో సద్బుద్ధి తెచ్చుకుంటూ వనరులు ఏర్పడితే వాళ్ళ జీవితంలో మార్పును తెచ్చుకోగలుగుతారు. ఇంక ఇక్కడ ఏ దైవము ఏ గురువు లేదు, ఒక గురుస్థానం. ఇప్పుడు ఇంకొకటి, గురుస్థానం పెట్టుకోగానే లాభం వచ్చేస్తుందా అనొచ్చు. చాలామందికి కొన్ని డౌట్లు కూడా ఉన్నాయి. కానీ గురుస్థానం పెట్టుకుంటే లాభం వస్తుందనే విషయంలో స్పష్టంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నామండి. ముందు ప్లాన్ దేని మీద వేస్తాము, పేపర్ మీద వేస్తాం, బ్లూ ప్రింట్ వేస్తాం. పేపర్ మీద వేసిన తర్వాత ఒక వాస్తు వాళ్ళకి చూపిస్తాం. వాస్తు వాళ్ళకి చూపించినప్పుడు దేని మీద సెట్ చేస్తాడు ఆయన, అదే వాస్తు పేపర్ మీద సెట్ చేస్తాడు. పేపర్ మీదే ప్లాన్ గీసుకుంటాము, పేపర్ మీదే వాస్తు సెట్ చేసుకుంటాము. తర్వాత మనము భౌతికంగా ఇల్లు కట్టుకుంటాం. ఇదంతా పేపర్ మీదే జరిగిపోయింది కదండి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆ ఇటుక రాళ్ళు 5 దీపాలు 5 అగరబత్తులు పెట్టుకోవటం వల్ల గురువు యొక్క అనుగ్రహం స్పష్టంగా వస్తుంది.
అని చాలా స్పష్టంగా చెప్తారు మాస్టర్ గారు. ఇంకోటి ఒక్కొక్కళ్ళకి వాస్తు దోషాలు ఉంటాయి, ఇంట్లో గ్రహ దోషాలు ఉంటాయి, నక్షత్ర దోషాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి గురువు నిర్మూలన చేస్తాడు. మీరు నమ్మకంతో శ్రద్ధా విశ్వాసంతో పెట్టుకోండి, మీకు జరుగుతాయి అని చాలా స్పష్టంగా మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అట్లానే ఈ గురుస్థానానికి చాలా ఉదాహరణలు చెప్తారండి. గురుస్థానం అంటే మనం షిరిడీ సాయి జీవిత చరిత్ర తీసుకుందాం. సాయి ఎప్పుడు ఒక ఇటుకరాయి తల కింద పెట్టుకొని ఆయన పడుకునేవారు. అట్లానే ఈయన 16 ఏళ్ల వయసులో షిరిడీ సాయి ఒక చోట కూర్చొని ఉంటే అక్కడ ఒక గణాచార్యుడు వస్తాడు. వచ్చి ఈయన జీవిత విధానము, ఈయన బిహేవియర్ అంతా కూడా ఒక యోగి లాగుంది, ఎవరు అని అడుగుతారు ఈ గణాచార్యుడు. అడిగినప్పుడు ఆయన బాబాకు చెప్తారు, ఒక వేప చెట్టు కింద తవ్వండి అంటారు. ఒక వేప చెట్టు కింద తవ్వుతారు. తవ్వినప్పుడు అక్కడ కొన్ని దీపాలు, ఆ జపమాల, కొన్ని తిని వేసినటువంటి పదార్థాలు, ఇటుకురాళ్ళు ఉంటాయి. కానీ ఆయన ఏం చెప్తారంటే, బాబా మీరు చూశారు కదా నేనెవరో, అది నా గురుస్థానం, మళ్ళీ క్లోజ్ చేయండి అంటారు. ఎందుకంటే అక్కడ కూడా ఉన్నది అదే, 5 దీపాలు, ఇటుకురాళ్ళు, జపమాలే ఉంది. అందుకని మీరు సాయిలాగా, సాయి ఎలా అయితే జీవితంలో ఎదిగారో ఆ స్థాయికి వెళ్ళాలి అంటే మీరు గురుస్థానం పెట్టుకోవాల్సిందని స్పష్టంగా చెప్తారు. అట్లనే ఇంకోటి ఉంది, చిదగ్ని కుండ సంభూత అంటాం మనం. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దీన్ని మనము ఈ గురుస్థానం, ఈ 12 ఇటుకురాళ్ళు, 5 దీపాలు, 5 అగరబత్తులు, చిదగ్ని అంటే చిదగ్ని కుండానికి ప్రతీకగా కూడా పెట్టుకుంటాం. అంటే లలిత అమ్మవారు ఎక్కడి నుంచి ఉద్భవిస్తారు? చిదగ్ని కుండంలో నుంచే వస్తారు. ఎందుకు వస్తారు? ఆవిడ దేవతా కార్యక్రమాలు చేయడానికి వస్తారు. మీరు ఇప్పుడు ప్రతి మనిషి ఏంటంటే స్వార్థంతో ఉన్నారు. నా ఇల్లు, నా కుటుంబము, నాది అనే స్వార్థంతో ఉన్నారు. వాళ్ళకి ఎంతో టైం ఉంటుంది, భగవంతుడి కార్యక్రమాలు చేయడానికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. అందుకని భగవంతుడి కార్యక్రమాలు చేయడానికి కావలసిన మానసిక స్థితి ఈ 5 దీపాలు ఇస్తాయి. అందుకని మీరు 5 దీపాలు వెలిగించటం వల్ల మీరు అటు వెళ్ళగలుగుతారు. చిదగ్ని కుండ అంటే లలితాదేవి యొక్క దేవతా కార్యక్రమాలు చేసేటటువంటి స్థాయి వైపు వెళ్ళేటటువంటి మానసిక స్థితి ఈ 5 దీపాలు ఇస్తాయని చెప్తా ఉంటారు మాస్టర్ గారు. మూడోది ఏంటంటే పంచ ప్రాణాలు. అంటే మన శరీరంలో కూడా ప్రాణశక్తి ఉంటుంది, 5 ప్రాణాలతో ఉంటుంది. ఈ 5 ప్రాణాలు భౌతికంగా ఉన్నటువంటి పంచతత్వాలతో లింక్ ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మనము 5 ప్రాణాలని ఏం చేస్తాము? భోంచేసేటప్పుడు ఆహుతులు వేసుకుంటాం. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ. 5 ఆహుతులు మనం వేసుకున్నప్పుడు ఎందుకు వేసుకుంటున్నాము? మనం అక్కడ ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో అది మనకి ఉచ్చస్థితమైనటువంటి ఆలోచనలు, సరైన మార్గం వైపు వెళ్ళాలని, 5 ప్రాణాలుగా మారాలని ఆహుతులు వేసుకుంటున్నాం. ఈ ఆహుతులు వేసుకున్నప్పుడు ఇప్పుడు మన లోనున్నటువంటి ఆ ప్రాణశక్తి పెరిగి, అంటే ఎప్పుడైతే వీళ్ళు 5 దీపాలు వెలిగిస్తారో ఈ 5 ప్రాణాలు కూడా వాటిలో ఆ ప్రాణశక్తి పెరిగి రోగరహిత జీవితాన్ని, అంటే లోనున్నటువంటి రోగాలు పోయి వాళ్ళ జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది అంటారు. అట్లానే మనం అగరబత్తులు తీసుకుందాం. ఈ అగరబత్తులు 5 వెలిగిస్తాం. ఇక్కడ 5 అగరబత్తులు వెలిగించేది ఏంటంటే, కుంతీదేవి ఈ 5 అగరబత్తుల సాధన అంటే పంచవీరభద్ర సాధన చేసింది. ఆమె దేవతల యొక్క వాసనలతో పాటే ఆ సాధన చేసి పంచ పాండవుల్ని సృష్టించింది అని మనకి పురాణాల్లో చెప్తుంది. అందుకని ఎవరైతే ఈ వాసనలు, వాళ్ళలో ఉన్నటువంటి సంబంధం, దేవతలతో సంబంధం పెట్టుకోవాలనుకుంటారో వీళ్ళు 5 దీపాలు వెలిగించటం వల్ల గురువు అనుగ్రహం వస్తుంది. అట్లానే వాళ్ళు ఏం చేస్తారంటే గురువు అనుగ్రహంతో పాటు వాళ్ళు సుఖంగా ఉంటారు. చాలామందికి ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. ఎన్ని రోజులు దీపాలు వెలిగించాలి, గాయత్రి అయినా చేయాలా, ఇలా చాలా అనుమానాలు ఉన్నాయండి. మాస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్తారు ఏంటంటే, గురుస్థానం పెట్టుకుంటే గురువు మీ దగ్గర ఉంటారు, మీ జన్మ ప్రారంధ కర్మలు పోతాయి, అట్లానే సాయిలాగా వెతుకుతావు, అమ్మవారి యొక్క దేవతా కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తావు. మూడో పాయింట్ ఏంటి? మనం పంచతత్వాలపైన ఆధిపత్యాన్ని సాధిస్తావు. పంచభూతాలతో ఆధిపత్యం వస్తే మనం కూడా ఒక గురువు అయిపోతాం కదా. ఆ మూడిటి వైపు వెళ్ళే మానసిక స్థితి ఈ హోమకుండి గురుస్థానం అనేది ఇస్తుందండి. అది అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అపార్ట్మెంట్లో చిన్న చిన్న ఫ్లాట్లలో ఉంటారు. ఉన్నప్పుడు ఇండ్లలో ఆడవాళ్ళకు వచ్చే ఇబ్బందులు అయితేమి, అలాగే మామూలుగా జనరల్గా ఎవరైనా పురుడు కానీ అంటు కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి సహజంగా. ఇటువంటి పెట్టి వచ్చినప్పుడు మనము
దీపారాజనే చేయము. ఒకవేళ గురుస్థానం పెడితే ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి కదా, అప్పుడు ఎట్లా? దీనికి చాలా స్పష్టంగా చెప్పారు మాస్టర్ గారు ఆ రోజుల్లో. అంటు ముట్టు ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా ఒక 10 రోజులు 15 రోజులు యుఎస్ ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుందండి ఊరు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వెళ్ళిపోయి ఉంటారు, శరీరాన్ని వదిలి ఉంటారు, ఏమీ లేదు. ఆ 10 రోజులు దీపం వెలిగించకపోయినా ఏమి కాదు అన్నారు. అంటే ఇది నాకు ఒక రకంగా చూడాలంటే దత్త సాంప్రదాయం లాగా ఉంది. ఒక ముట్టు అంటు అలాంటి ఏమీ లేవు. అలాగే మీరు ఏదైనా ఊరు వెళ్ళినా 10 రోజులు వెలిగించకపోయినా గురువేమి మిమ్మల్ని శపించడు. మీకు అవకాశం ఉండి, మీకు టైం ఉండి, మీకు సమయం ఉండి మీరు శ్రద్ధ లేకుండా చేస్తే అప్పుడు దానివల్ల మీకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, కానీ అలాంటి ఏమి నష్టాలు లేవని చాలా స్పష్టంగా చెప్పారు. అపార్ట్మెంట్లో అయినా అండి, ఒక మూల అంటే కిచెన్లో ఆగ్నేయ మూల పెట్టుకోవచ్చు, లేదా బెడ్రూమ్లో నైరుతి మూల, అన్నిట్లో కొన్న పూజా రూమ్ ఉందనుకోండి, ఈశాన్య మూల పెట్టుకోవచ్చు, నైరుతి మూల పెట్టుకోవచ్చు. అయితే ఎత్తులో పెట్టుకోవాలి. ఒక అడుగున్నర ఎత్తులో స్టూల్ మీద ఈ 12 ఇటుక రాళ్ళు పెట్టుకొని ప్రతిరోజు వాళ్ళు చేయాల్సింది 5 దీపాలు 5 అగరబత్తులు వెలిగిస్తారు. ఎలాంటి ఇది లేదండి. అయితే ఇప్పుడు 5 దీపాలు పెట్టమన్నారు, అంత స్పేస్ కూడా లేనప్పుడు చిన్న చిన్న ఇటుకలతో కూడా అప్పుడు మాస్టర్ గారు చేసి ఇచ్చారు. అవునండి, సిమెంట్ కాకుండా ఉంటే చాలండి. మట్టితో కాల్చిన ఇటుక రాళ్ళు అయితే చిన్నయ్యైనా పెట్టుకోవచ్చు. దాని మీద లోగోస్ కూడా ఉన్నాయి. మన 12 రాసులకి 12 లోగోలు కూడా వేసి చక్కగా పెట్టుకోవచ్చు. దీన్ని ఎట్లా ఇంకొక విషయంలో ఎలా చెప్తారంటే, ఇంట్లో మనకి ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, ఇవన్నీ సుఖ సాధనాలు అంతే కదండి, టీవీ ఉంది, సుఖాన్ని ఇస్తాయి. అట్లానే ఈ గురుస్థానం కూడా అలా రాబోయే రోజుల్లో ఒక సుఖ సాధనం. మనిషి కష్టాలు పోగొట్టుకోవటానికి, వాళ్ళ యొక్క ప్రారంధ కర్మలు పోగొట్టుకోవటానికి గురుస్థానం పెట్టుకుంటారండి. అలాంటి రోజులు వస్తాయండి. ఇప్పుడు మనం ఎలా అయితే ఒక టీవీని, ఏసీని, వీటన్నిటి సుఖ సాధనాలు, ఫ్రిడ్జ్ని ఎలా ఉపయోగించుకుంటున్నామో గురుస్థానాన్ని కూడా అలా పెట్టుకుంటారంట. ఆయన అన్నారండి మాస్టర్ గారు, భారతదేశంలో ప్రతి ఇంట్లో కూడా వారు ఉన్నప్పుడు 1,00,000 ఇళ్లలో పెట్టించారు 2005లో మాస్టర్ గారు. ప్రతి ఇంటికి ప్రతి కార్యకర్త ద్వారా వెళ్ళి అందరి చేత ఒక కార్యకర్తల ద్వారా పెట్టించారు. భారతదేశంలో ప్రతి ఇంట్లో నేను గురుస్థానం పెట్టించాలి, ఎవరు విన్నా వినపోయినా ఆ ప్రణాళిక నడుపుతూ ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారండి మాస్టర్ గారు. అమ్మా, ఇందాక మీరు చెప్తూ ఇది అగరబత్తుల గురించి చెప్పారు. పంచతత్వాలకి ఇవి ప్రతీక అన్నారు, పంచదేవతలకి ప్రతీక అన్నారు, కుంతీదేవి దేవతలతో అనుసంధానమైంది అన్నారు. అగరబత్తులతో ఆ స్మెల్తో దేవతలతో ఎలా అనుసంధానం అవుతారు? ఇప్పుడు స్మెల్ అంటే వాసన అంటే సంబంధం ఏర్పరచుకోవటం. ఇక్కడ ఏంటంటే అగరబత్తులు వెలిగించినప్పుడు మనలో ఉన్నటువంటి పంచ ప్రాణాలు భౌతికంగా ఉన్నటువంటి పంచతత్వాలతో లింకప్ ఏర్పడతామండి. అంటే పంచతత్వాలు అంటే ఏంటి, మనమేమంటాము, ఫస్ట్ అగ్నిదేవుడు, అది తత్వమే, అగ్నితత్వం. అట్లానే జలతత్వం, వరుణతత్వం, ఆకాశతత్వం, పృథ్వీతత్వం. ఈ 5 ప్రపంచాన్ని, సృష్టిని మొత్తాన్ని శాసిస్తున్నాయి. ఈ తత్వాలతో మనం లింక్ ఏర్పరచుకుంటాం. అంటే పంచతత్వాల మీద ఆధిపత్యం వస్తుంది ఈ అగరబత్తులు వెలిగించినప్పుడు. ఇప్పుడు మనము పృథ్వీతత్వము, ఇప్పుడు జలతత్వమే తీసుకుందామండి. అక్కడ తత్వము, ఇక్కడ ఈ జలతత్వం ఎక్కడి నుంచి శక్తి వస్తుంది, వరుణ దేవుడి నుంచే శక్తి వస్తుంది. అందువల్ల ఏంటి జలతత్వము అంటాం, అగ్నితత్వము అంటాం. అగ్నితత్వం ఎక్కడి నుంచి వస్తుంది, అగ్నిదేవుడి నుంచి, దేవతల దగ్గర నుంచి వస్తుంది ఆ శక్తి కూడా. అగ్నిదేవుడి నుంచే ఆ శక్తి వస్తుంది కాబట్టి అగ్నితత్వం అంటాం. అట్లానే పృథ్వీతత్వము, పృథ్వీ మాత అంటాం. ఇక్కడ పృథ్వీ మాత ఎక్కడి నుంచి వస్తుంది, పృథ్వీ మాత దగ్గర నుంచి శక్తి వస్తుంది కాబట్టి పృథ్వీతత్వం. అట్లా ఈ 5 తత్వాల దగ్గర నుంచి ఆ శక్తులను, ఆ దేవతా శక్తుల్ని మనలో నింపుకుంటే ఆ పంచ ప్రాణాల్లోకి వెళ్ళి మన శరీరంలో ఉన్నటువంటి పంచ ప్రాణాలు యాక్టివ్గా పనిచేసి రోగ నివారణ శక్తి జరిగి మనము ఆ యోగ శక్తి వైపు వెళ్తాం, యోగా విద్య వైపు వెళ్తామండి. అంటే 5 తత్వాలని మనం కరెక్ట్గా ఉపయోగించుకోగలిగే శక్తి వస్తుంది. ఈ 5 తత్వాల్లో కూడా దేవతలే ఉన్నారు. వరుణదేవుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, ఆకాశ తత్వము, పృథ్వీతత్వము. ఈ 5 కూడా కరెక్ట్గా ఉపయోగించుకోగలుగుతాం. అదే. అయితే అమ్మ, మీరు సమర్థ సద్గురు సాధనాన్ని, ఓంకార సాధన చేయిస్తున్నారు. ఆ ఓంకార సాధన యొక్క అంతరార్థం ఏంటి, అది ఎలా? దీన్ని ఓంకార సాధన మాస్టర్ గారి అన్ని ఓంకారాల సాధన వేరండి. జనరల్గా అందరూ ఒకళ్ళు ఓం అంటారు, ఇంకొకళ్ళు ఇంకో రకంగా చేయొచ్చు. కానీ మాస్టర్ గారు దీన్ని సమర్థ సద్గురు స్పర్శాధ్యానం కూడా అంటారు. దీన్ని ఏంటంటే చక్రాల మీద, ఒక్కొక్క చక్రం మీద ఆ ఊ మాలతో చేస్తాం.
మూలాధార చక్రం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆజ్ఞా చక్రం వరకు చేస్తాం. మళ్ళీ ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి కిందకు వస్తాం, మూలాధారం దగ్గరికి వస్తాం. మళ్ళీ మూలాధారం దగ్గర నుంచి ఆజ్ఞ దగ్గరికి చేస్తాం. అంతవరకు 16 అయిపోతాయి. తర్వాత ఇక్కడ బుద్ధి, చిత్తము, సహస్రారం, మళ్ళీ చిత్తము, బుద్ధి, ఇట్లా 21 ఓంకారాలు సాధన అండి. దీన్ని ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి చేయాలండి. మాస్టర్ గారు ఇచ్చింది. ఎవరైతే ఈ ఓంకార సాధన ఆవు మాలతో చేస్తారో ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి చేస్తారో, ఆ సమయంలో నేను వాళ్ళ దగ్గరికి ఫిజికల్గా వచ్చి ఉంటా అన్నారండి మాస్టర్ గారు. అట్లానే గురువు యొక్క, అందరి గురువుల యొక్క దీన్ని సకల సమర్థ సద్గురు స్పర్శాధానం అన్నారు. ప్రతి గురువు యొక్క స్పర్శ మీకు వస్తుంది. దీంతో పాటు 2 ఆహుతులు ఇచ్చారండి. ఉదయం పూట 2 ఆహుతులు. ఉదయం ఏమేస్తామంటే ఓం సూర్యాయ స్వాహ, ఇదం సూర్యాయ ఇదం నమమ, ఓం ప్రజాపతయే స్వాహ, ఇదం ప్రజాపతయే ఇదం నమమ. ఇక్కడ ఏంటంటే హవన ద్రవ్యమేమి, బియ్యము, ముక్కలు కానటువంటి బియ్యం నేతిలో ముంచి ఉదయం కరెక్ట్గా 6 గంటలకు వేయాలండి. దీనికి స్నానము, నియమాలు ఏమీ లేవు. తర్వాత పతంజలి యొక్క సూత్రాలు 4 విశేషమైన యోగ విద్య రావడానికి 4 సూత్రాలు చదువుతాం. తర్వాత ఈ ఓంకార సాధన చేస్తాం ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి. ఇలా చేస్తూ వెళ్తూ ఉంటే, అంటే కనీసం 40 రోజులు చేసిన వాళ్ళకేనండి డయాబెటిక్, బీపీ, క్యాన్సర్. నేను ఆన్లైన్లో ఈ క్లాసెస్ చెప్తాను ఓంకార సాధన. ప్రతిరోజు కూడా ఉదయం అన్నా ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాను, ఈవినింగ్ 6 ఒక బ్యాచ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, షుగర్ కానీ, బీపీ కానీ, ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఓంకార సాధన చేయటం వల్ల భౌతికమైనటువంటి సమస్యలు పోయి గురువుకు దగ్గర అవుతారండి. దీంతో మాస్టర్ గారు ఒకటే చెప్తారు, ఈ ఓంకార సాధన చేస్తూ ఉంటే అమృతత్వం విద్య పొందగలుగుతారు, అమృతత్వాన్ని పొందుతారు. ఎందుకంటే వాళ్ళకు ఒక స్థిత ప్రజ్ఞ స్థితి వస్తుంది. అందుకని ఈ సాధన చేసుకోవాలి. దీన్ని కూడా ఏదో ఓం అనేస్తాం, ఏముందిలే అనుకుంటారు. కానీ చక్రాల మీద 21 సార్లు ఆవు మాలతో ఎలా ఉచ్చారణ చెయ్యాలి అనేది చాలా స్పష్టంగా చెప్తాము. ఈ సాధన వల్ల ఏంటంటే మనిషి స్థూల జగత్తు నుంచి, సూక్ష్మ జగత్తు నుంచి కారణ జగత్తుకి వెళ్ళాలి. ఆ కారణ జగత్తులో నుంచి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అమృతత్వ విద్యను పొందటానికి అర్హత ఉంటుంది. దీన్నే మనం ఇంకో రకంగా చెప్తాం. అంటే మనం ఋషి సాంప్రదాయంలో ఉన్నాం కాబట్టి మాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు, రోగరహిత జీవితము, వృద్ధాప్యరహిత జీవితము, మృత్యురహిత జీవితము. ఎందుకంటే మనము భారతదేశంలో పుట్టటము చాలా అదృష్టం అండి. ఋషుల యొక్క సంతతి, ఋషుల యొక్క దీంట్లో ఉన్నాం కాబట్టి మనకు అదృష్టం. దురదృష్టం కూడా ఏమైంది, ఏదైతే ఋషులు ఇచ్చారో దాన్ని మర్చిపోయాము, ఆ దైవీ ప్రణాళికని మర్చిపోయాం. కాబట్టి మళ్ళీ ఈ సమయంలో ఆ దైవీ ప్రణాళికను గుర్తు తెచ్చుకోవడానికే మనం ఇప్పుడు గాయత్రి పరివారనండి, సాయి పరివారనండి, దత్త పరివారనండి, ఏ పరివారి వెనకాతులైనా కూడా మనము ఆ యొక్క దైవీ ప్రణాళికని గుర్తు తెచ్చుకోవడానికి మనం ఇప్పుడు జన్మించామంటారు మాస్టర్ గారు. అందుకే దీన్ని యుగసంధి కాలము, అలాగే రోగరహితము, వృద్ధాప్యరహితము, మృత్యురహిత జీవితాన్ని పొందాలంటే ఓంకార సాధన తప్పనిసరిగా ఉండాలండి. దీని ఆశ్రమానికి వస్తే ఫస్ట్ నేను ప్రతిరోజు 2 సార్లు చేయిస్తానండి. ఈ 9 రోజులు ఉండేవాళ్ళు ఇది డెఫినెట్గా చేసుకుంటారు. కానీ 9 రోజులకే చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చినాయండి. బెంగళూరు, హైదరాబాద్ నుంచి చాలామంది, ఇక్కడ గుంటూరు, విజయవాడ అందరూ కూడా కనెక్ట్ అవుతారు. మళ్ళీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనెక్ట్ అయినా, అంటే ఇప్పుడు నేను ఈ యజ్ఞాలలో బిజీగా ఉండి ఈ సాధన ఒక 2 months నుంచి ఆపేశానండి. మీరు లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్తూ మన ఆశ్రమంలో ప్రదక్షిణకి చాలా ప్రయారిటీ మాస్టర్ గారు చెప్పారు. అలాగే ప్రదక్షిణ విశేషతగా ఉంటుంది, 112 ప్రదక్షిణాలు చేస్తే దాని విశేషం ఏమిటి? అంటే అండి, ఇప్పుడు జనరల్గా నేను చాలా 5-6 వీడియోస్ చేశాను. చూసిన వాళ్ళు మనం ప్రదక్షిణల గురించి నేను లాస్ట్ టైం కొంచెమే చెప్పాను. కానీ అందరూ ఫోన్లో అడిగేస్తున్నారండి, ప్రదక్షిణలు ఒకసారి చేస్తే ఫలితం వస్తుందా, 2 సార్లు చేస్తే ఫలితం వస్తుందా, లేకపోతే 112 చేయాలా, ఎంత టైం పడుతుంది, అవన్నీ కూడా అడుగుతున్నారండి. మనము అంటే శక్తి లేనటువంటి వాళ్ళకి మాస్టర్ గారి, మీకు తెలుసు మాస్టర్ గారు అలా చెప్పేస్తారు ఓపెన్, శక్తిహీనత లేకపోతే ఏదైనా బాడీలో పార్ట్లు పనిచేయకపోతే మీరు ఆప్షన్ అడగండి. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ఆశ్రమానికి వచ్చి 112 ప్రదక్షిణలు. ఎందుకంటే మాస్టర్ గారు 2002లో ఒక విశేషమైన కొలతలతో ప్రఖర ప్రజ్ఞ సజల శ్రద్ధ అక్కడ కట్టించారండి. అసలు అక్కడ మనకి శాంతి కుంజితో చూసుకుంటే అక్కడ ఏంటంటే శాంతి కుంజిలో యజ్ఞకుండము, కలశం ఉండదు. కానీ మనాశ్రమంలో
సేమ్ గాయత్రి పరివారికి సంబంధించినటువంటి ఆశ్రమం అయినప్పటికీ కూడా అవన్నీ స్థాపిస్తూ ఇక్కడేంటంటే ఒకదాని మీద ప్రఖర ప్రజ్ఞ దగ్గర హోమకుండి పెట్టారు, ఇక్కడ కలశం పెట్టారు. అది కృష్ణుడు అంటే కృష్ణుడి యొక్క ఇది మహాకాలుడు అన్నారు ప్రఖర ప్రజ్ఞ. సజల శ్రద్ధ వచ్చేసరికి లలితాదేవి అన్నారు. ఇక్కడ కూడా ఏంటంటే 8 ఆకారంలో 112 ప్రదక్షిణలు ఒక అరగంట కన్నా పట్టదండి. దాన్ని కూడా ఏంటంటే అక్కడికి వచ్చి చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది అంత ఉపయోగపడుతుందా అంత దూరం వచ్చి చేసుకుంటా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ రిజల్ట్ వస్తుందండి. కానీ 8 ఆకారంలో చేస్తారు మీరు. ఇక్కడ దీన్ని సిద్ధ నడక అని కూడా అంటారు. 8 ఆకారంలో తప్పనిసరిగా అక్కడికి వచ్చి వాళ్ళు అనుకున్న సంకల్పం చెప్పుకొని పేపర్ మీద రాసి 5 దీపాలు వెలిగించాలండి. అది కంపల్సరీ. ఇప్పుడు మనం దీపాల గురించి చెప్పుకుంటున్నాం కదా, 5 దీపాలు వెలిగించి వాళ్ళు 8 ఆకారంలో 112 ప్రదక్షిణలు చేసుకోవాలండి. చేసుకుంటే డెఫినెట్గా మాస్టర్ గారు అదే అన్నారు, వీసా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఎలా అయితే వాళ్ళ కోరికలు వీసా వస్తుందని ఎలా కోరికలు నెరవేరుతాయో సహ్యాద్రి ఆశ్రమంలో కూడా 112 ప్రదక్షిణలు చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళ సంకల్పం నెరవేరుతుందని చెప్పారండి. అలాగే మాస్టర్ గారు ఆశ్రమానికి వచ్చేసి పౌర్ణమి అమావాస్యల్లో ముఖ్యంగా అమావాస్య టైంలో 5 రోజులు మహాలక్ష్మి సాధన శ్రీశుద్ధ సంతృప్తీకరణం ద్వారా చేయాలంటారు. దాని విశేషం ఏంటమ్మా? అంటే మేము ప్రతి పౌర్ణమికి 5 రోజులు చేస్తాం కదండి. ఒక్కరోజు మాత్రమే అమావాస్య రోజు పబ్లిక్ వస్తున్నారు. నేను ఇప్పుడు ఈ సంవత్సరము ఏదో రేపు శ్రావణ మాసం నుంచి ఒకటి సంకల్పం చేస్తున్నాను. ఎవరైతే 5 రోజులు, ఎందుకంటే 5 రోజులు చేస్తే వాళ్ళ ఏదైతే సంకల్పం చేస్తారో తక్షణమే తీరిపోతుంది. కుబేర ముద్ర వేసుకొని 5 రోజులు ఆ ప్రదేశంలో ఉండి, ఎందుకంటే మేము 20 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నాం కాబట్టి అక్కడే ఉండి కుబేర ముద్ర. ఇక్కడ ఏంటి మనము దీనికి కూడా చెప్తాం, ఈ 5 ప్రాణాలు దీంట్లో ప్రాణ ఆపానాన్ని క్లోజ్ చేసేస్తాం. సమాన ఉదాన వ్యానాన్ని ఇట్లా పెడతాం, అది ఆకాశం వైపు ఉంటుంది. దీన్ని కుబేర ముద్ర అంటారు. ఈ కుబేర ముద్ర వేసుకొని 5 రోజులు అక్కడే ఉండి మనము ఈ శ్రీ మహాలక్ష్మి విద్యారణ్య స్వాముల వారి ద్వారా ఇచ్చినటువంటి ఈ శ్రీ మహాలక్ష్మి సాధనని 5 రోజులు అక్కడే అనుష్ఠానం లాగా చేసుకుంటూ అట్లనే మన మహాలక్ష్మి మూల మంత్రాన్ని కూడా మంత్ర జపం చేసుకోవాలని నా సంకల్పం. ఒకరోజు చేసుకొని వెళ్ళిపోతే కదా, అప్పటికి ఇంకోటి ఏంటంటే ఒకరోజు చేసుకున్నా కూడా ఆ ఫలితం వస్తుంది. కానీ నేనేమంటానంటే 5 రోజులు దీక్షగా చేసుకోండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అక్కడ. ఎందుకంటే మేము 20 సంవత్సరాలు చేస్తూ వచ్చాము, అట్లానే రేపు దీపావళి అమావాస్యకి పూర్ణాహుతి చేస్తున్నాం కాబట్టి 5 రోజులు అమావాస్యకు వచ్చి చేసుకునే వాళ్ళకి మేము ఆహ్వానిస్తామండి. ముందుగా ఇన్ఫామ్ చేసి అక్కడికి వచ్చి, ఇప్పుడు మహాలక్ష్మి సాధన గురించి మన వాళ్ళందరూ కూడా చాలా వివరంగా చెప్పారు. కుబేర ముద్ర వేసుకోవాలి, మహాలక్ష్మి సాధన అంటే ఏంటి, దుర్గా మంత్రము, శ్రీ సూక్త మంత్రము, మహాలక్ష్మి మూల మంత్రము, ఈ 3 మంత్రాల సంపుటీకరణ 1 నుంచి 19 వరకు చదువుతాం. అది అవి ఇచ్చింది మాస్టర్ గారు ఇచ్చిన ప్రకారం 19th అంటే ఆరోహణ అవరోహణ క్రమంలో సాధన చేస్తామండి. అలాగే మూల మంత్రాన్ని కూడా 1 గంట సేపు సాధన చేస్తాం. కానీ ఇది పెట్టుకుంటున్నాం కదా గురుస్థానం, వాళ్ళు తప్పనిసరిగా మహాలక్ష్మి మంత్రం ఒక్క మాలన్న చేయాలండి. ఎందుకంటే గురుస్థానం పెట్టుకున్నాక మనం ఇప్పుడు భూమిలో ఒక విత్తనం వేస్తాం, దానికి నీళ్లు పోస్తేనే కదా పైకి మొక్క వచ్చేది. అట్లానే ఈ గురుస్థానంలో కూడా గాయత్రి మంత్రము చేసుకోవాలి, తప్పనిసరిగా మహాలక్ష్మి మంత్రం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి ఈ సద్బుద్ధి వనరులు వచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు. ఈ ప్రతి అమావాస్యకి రాగలిగిన వాళ్ళందరూ కూడా 5 రోజులు అక్కడికి వచ్చి మహాలక్ష్మి సాధన. ఇంకోటి పౌర్ణమి అండి. పౌర్ణమి రోజు మేము రాత్రికి పౌర్ణమి ధ్యానము, అట్లానే లలిత సహస్రనామ పారాయణ చేపిస్తాం. నైట్ ముందు రోజు ఏదైతే ఫుల్ మూన్ ఉంటుందో ఆ రోజు ఆ ఫుల్ మూన్లో ఆ లలితా పారాయణ, మాస్టర్ గారు ఇచ్చినటువంటి పౌర్ణమి ధ్యానం, అందుట్లో సాగర తీరం కదా మన ఆశ్రమం, సాగర తీరంలో ఆ ధ్యానం చేయటం వల్ల అన్ని లాభాలు ఉంటాయి. అట్లా చంద్రగాయత్రి యజ్ఞం జరుగుతుంది. అట్లనే పౌర్ణమికి కూడా మేమేమంటామంటే అట్లా వచ్చి ఇట్లా వెళ్ళే వాళ్ళని ఇంకా ఆపుదాం అనిపిస్తుంది నాకైతే. సాధనాత్మకంగా ఒక 3 days 5 days అదొకటి. ఇంకోటి మాస్టర్ గారు ఇచ్చినటువంటి సాధన 9 days అండి. ఆయన సహ్యాద్రి ఆశ్రమానికి మెయిన్, ఎందుకంటే గాయత్రి మంత్రము 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఒక లఘునిష్ఠానంగా 9 రోజులు అక్కడే ఉండి, తల్లి కడుపులో ఉండి ఎలా అయితే 9 నెలలు ఉంటాడో బిడ్డ, అలానే కూడా సహ్యాద్రి ఆశ్రమంలో 9 రోజులు అక్కడ ఉండటం వల్ల ఆ 9 రాత్రులు ఆ గాయత్రి మంత్ర శక్తిని, అంటే రోజుకి 27 మాలలు 30 మాలలు అనుష్ఠానం చేసుకుంటాడండి. ప్రతిరోజు ప్రదక్షిణ చేసుకుంటాడు. ప్రతి నిత్యము గాయత్రి యజ్ఞం ఉంటుంది.
అక్కడ యజ్ఞంలో పాల్గొంటాడు. ఉదయము సాయంత్రము మనం హరిద్వార్కి రిలేటెడ్గా సాధనలు మెడిటేషన్స్ ఉంటాయి. మాతాజీ వాయిస్తూ గురువుగారు వాయిస్తూ ఆ సాధనలన్నింటినీ చేసుకొని 9 రోజులు ఉండి వెళితే వాళ్ళ జీవితంలో చాలా గొప్ప మార్పులు వస్తాయండి. కానీ నేనేమంటానంటే కోరికలు తీర్చుకోవడానికి ప్రదక్షిణలు ఉన్నాయి. కానీ ఒక యోగిలాగా మాస్టర్ గారి లెక్చర్స్ చాలామంది వింటున్నారు. విన్న వాళ్ళందరూ సాధనాత్మకంగా సాగర తీరాలు ఉపయోగించుకుంటే చాలా బెనిఫిట్స్ వస్తాయండి. అంటే ఒక యోగిలాగా ఒక సాధకుడులాగా ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆహ్వానం అండి. అమ్మ, ఇప్పుడు గాయత్రి మంత్రం చేస్తుంటారు. గాయత్రి మంత్రం గురుస్థానం పెట్టుకొని చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? గురుస్థానం లేకుండా చేస్తే ఉండేది ఏంటి? గురుస్థానంతో చేస్తే ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి యజ్ఞం చేసుకుంటామండి. గాయత్రి యజ్ఞము భారతీయ సంస్కృతికి ఒక కాయిన్కి 2 వైపులు ఉన్నటువంటి అసలు బ్యాక్ బోన్ లాంటివి. ఇప్పుడు గాయత్రి మంత్ర సాధన చేసుకుంటూ యజ్ఞము నెలకు ఒక్కసారి చేసుకోవాలంటారు గురుదేవుడు, పరంపూజ్య గురుదేవుడు. ఎందుకు? ఈ నెలంతా చేసిన సాధన పూర్ణాహుతిగా యజ్ఞం చేసుకుంటాం, గాయత్రి యజ్ఞం చేసుకుంటాం. ఇది ప్రతిరోజు యజ్ఞం చేసుకోలేరు. ప్రతిరోజు ఇంట్లో యజ్ఞం చేసుకోవాలంటే 1 అవర్ ఫైర్, ఇప్పుడు అపార్ట్మెంట్ వాటిలో ఉన్నప్పుడు మంట పొగ ఇవన్నీ ఉంటాయి కదండి. అదే దానికి షార్ట్ కట్గా హోమకుండి దీపాలు వెలిగించడం ఒక దీపయజ్ఞం లాగా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం పంచతత్వాలు పూజ చేసిన వాళ్ళు అవుతారు. మీకు గురువు యొక్క అనుగ్రహం వస్తుంది, చిదగ్నికుండ అమ్మవారి యొక్క అనుగ్రహం వస్తుంది. ఇది గురుస్థానం పెట్టుకొని మనం అంటే గురువు దగ్గర మనం గాయత్రి మంత్ర సాధన చేశామనుకోండి, ఎలా ఉంటుంది మన జీవితం? అంత ఫలితం ఉంటుందండి. ఆ 5 దీపాల దగ్గర కూర్చొని గాయత్రి మంత్ర సాధన చేసిన రిజల్ట్ వేరు. అంటే దీపం వెలిగించకుండా చేసిన గాయత్రి మంత్రం వేరు, దీపం వెలిగించి చేసిన గాయత్రి మంత్రం వేరు, అఖండ దీప సమూహంలో చేసిన మంత్ర ఫలితం వేరుగా ఉంటుంది. మన ఆలోచనలు అగ్ని స్టాప్ చేస్తుంది కదండి. అందువల్ల గురుస్థానం పెట్టుకుంటే గురువు అంటే దీక్ష తీసుకోకపోయినా పర్వాలేదు, గురుస్థానం ఉంది కదా, ఆ గురుస్థానంలో వాళ్ళు ప్రతిరోజు గాయత్రి మంత్రం చేసుకోవచ్చు. శ్రీరామ్ శర్మాచార్య గారి వాయిస్ ఉంది. 24 సార్లు చేస్తే 24,000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. అది ఒక్కసారి పెట్టుకొని విని తర్వాత వీళ్ళు జపం చేసుకుంటే అంత ఫలితం వస్తుంది. మీరు ఇందనక సిద్ధ నడక అన్నారు. సిద్ధ నడకలో నాకు రీసెంట్గా ఒకరు అంటే మాస్టర్ గారికి సంబంధించిన వాళ్ళు కలిశారు. వారు ఏంటంటే మనకి శ్రీంబీజ సాధన ఎంత విశేషమైందో, లక్ష్మీ సాధనలో శ్రీంబీజము ఎంత విశేషమైందో మనకు తెలుసు. ఆ విశేషమైనటువంటి శ్రీంబీజ సాధనని సిద్ధ నడక నడుస్తూ చేశారు. 12 లక్షలు చేసిన తర్వాత వాళ్ళ జీవితం మారింది అంటారు. ఈ సిద్ధ నడక్కి లక్ష్మీ సాధనకి ఉన్న సంబంధం ఏంటి? ఇట్లా చేస్తే ఒక 8 ఆకారంలో నడుస్తూ మంత్రజపం చేస్తే వచ్చే ఫలితం ఏంటి? మాస్టర్ గారు ఒక సినిమా పేరు చెప్తారా, డావిన్సీ కోడ్ అని ఒక సినిమా ఉంది. అది ఇంగ్లీష్ మూవీ అనమాట. దాంట్లో ప్రకృతికి ఒక రహస్యాన్ని, ఒక మెసేజ్ని అందచేసింది అని చెప్తారు మాస్టర్ గారు. ఆ మెసేజ్ని అందచేస్తూ ఏంటంటే కృష్ణుడు యోగ విద్యను నేర్చుకుంటాడు. అప్పటికే ఆ సంస్థ కృష్ణుడి కన్నా ముందు 1000 సంవత్సరాల ముందుందంట. కృష్ణుడు యోగ విద్య నేర్చుకున్న ఇప్పుడే 5,000 సంవత్సరాలు ఏంది కదండి. కృష్ణుడు యోగ విద్య నేర్చుకున్న అప్పటికే అంతకుముందే కృష్ణుడి కన్నా ముందు 1000 సంవత్సరాల ముందు కూడా ఆ సంస్థ ఉంది. ఆ సంస్థకి సాయికి ఇవన్నిటికీ అంటే టాపిక్ వేరే అవుతున్నా సాయి శ్రీకృష్ణుడికి ఉన్న లింకుని చెప్తారు మాస్టర్ గారు. అట్లానే సూర్యుడి చుట్టేంటి గ్రహాలు ఏం చేస్తుంటాయి? నిరంతరం ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు అంటే ఒకదాని తర్వాత ఒకటి నిరంతరం కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. అట్లానే మనం కూడా ఏంటంటే మన పాపాలు పోవాలన్నా కర్మలు పోవాలన్నా ఇంకొక ఆప్షన్ లేదంటారు. మన ఋషులు ఇచ్చారు కదా, యాని కాని చ పాపాన్ని జ్ఞాత కృతాన్ని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. ఈ ప్రదక్షిణలు కూడా ఒక్కొక్క స్టెప్ నిదానంగా వేస్తూ 8 ఆకారంలో ప్రదక్షిణలు చేయాలి. మన సహ్యాద్రులు కూడా మేము చెప్పేది అదే. 5 దీపాలు వెలిగించి ఒక పేపర్ మీద నీ సమస్య రాసి 8 ఆకారంలో అక్కడ వేసి 8 ఆకారంలో ప్రదక్షిణ చేస్తారు. 112 చేస్తారు. ఈ 112 చేసేటప్పుడు గురువుగారి వాయిస్ పెడతాం. గాయత్రి మంత్రం పరంపూజ్య గురుదేవుడు శ్రీరామ్ శర్మాచార్య గారి వాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఈ 112 చేసినంతసేపు గురువుగారి యొక్క శక్తితో ఆ మంత్రంతో చేస్తాడు. ఆల్రెడీ ఆ గాయత్రి మంత్ర శక్తి ఇతనిలోకి వెళ్ళిపోతుంది. అలాగే నిదానంగా 8 ఆకారంలో అంటే మనందరికీ తెలిసిందే, సునామీ వచ్చినప్పుడు ఈ 1,25,000 ప్రదక్షిణలు చేయటం వల్ల ప్రకృతి వైపరీత్యాలను కూడా ఆపింది అనేది. అట్లానే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ సంస్థ ఏదైతే మనం అంటున్నామో
గ్రహాలు సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలు నవగ్రహాలు తిరిగేటటువంటిది కూడా ప్రదక్షిణే కాబట్టి ఈ ప్రదక్షిణ శక్తి మనకు అర్థం అవ్వాలంటే సూర్యుడి దగ్గర నుంచే మనం యోగ విద్యను పొందుతాం. ప్రతి వ్యక్తి యోగ విద్యను పొందాలంటే సూర్యుడి దగ్గర నుంచి. ఆ సూర్యుడి దగ్గర నుంచే యోగ విద్య భూమి మీదకి వస్తూ ఉంది, ఆ నేర్చుకునేవాడికి వస్తూ ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే అక్కడ ఆ ఇటిక రాయికి గాయత్రి మంత్రానికి యోగ విద్యకి అర్థం అవ్వాలంటే యజ్ఞ విద్య అర్థం అవ్వాలి. బేసిక్ అండి. గాయత్రి మంత్రం అన్నా, యజ్ఞ విద్య అన్నా, లేదా మన యోగ విద్య అన్న, ఈ మూడు ఒక లింక్ ఉంది. దీన్నే మనకి ఏంటంటే ఈ 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సంస్థ గురించి మాస్టర్ గారు అంటారు, ఈ ప్రదక్షిణ చేయటం వల్ల కలిగేటటువంటి ఫలితాన్ని స్పష్టంగా చెప్పేటటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో అక్కడ ప్రదక్షిణకి ఇటికి రాయికి ఎలాంటి సంబంధం, అంటే గురుస్థానానికి ఎలాంటి సంబంధం ఉంది, గాయత్రి మంత్రానికి ఎలాంటి సంబంధం ఉంది అనేది మాస్టర్ గారు చెప్తారు. అది దాంట్లో శ్రీకృష్ణుడు ఒక మెంబరు, మాస్టర్ గారు ఒక మెంబరు, వివేకానంద కూడా ఒక నెంబరు. ఎవరినంటే వాళ్ళని తీసుకోరు దాంట్లో. దాన్నే కో ప్రీ మ్యాసనరీ అంటే ఇటుక రాళ్లతో నిర్మించే బిల్డింగు. ఇప్పుడు గురుస్థానం పెట్టుకుంటే ఏమి లాభం, గురుస్థానం ఎన్నాళ్ళు పెట్టుకోవాలన్నాళ్ళకి మాస్టర్ గారు ఒక మాట చెప్పేవాడు, మీ ఇంట్లో ఇల్లు కట్టారు కదా, ఇంకెందుకు ఇటుక రాళ్ళు తీసైపోయారా అంటారు. అట్లానే ఇక్కడ కో ప్రీ మ్యాసనరీ కూడా ఏం చేస్తున్నారు, అక్కడ దాని తెలుగులో అర్థం ఏంటంటే మీరు ఇటుక రాళ్లతో నిర్మించే బిల్డింగు. ఆ సంస్థ సామాన్యమైంది కాదు. అంత ఈ గురుస్థానం పెట్టుకొని ఒక్కొక్క స్టెప్ సాధన చేసుకుంటూ వెళ్తే, గాయత్రి మంత్రం, మహాలక్ష్మి మంత్రం, ఈ సాధన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మీరు యోగ విద్యను అందుకోగలుగుతారు. మీరు ముందు స్టార్టింగ్ ఇది చేసుకుంటారండి, గాయత్రి మంత్రం రోజు చేయండి, మహాలక్ష్మి మంత్రం చేయండి. అలాగే ప్రదక్షిణలు కూడా ఇక్కడ చెప్తారు. ఈ ప్రదక్షిణ శక్తి సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలు తిరగటం వల్లే ఆ గ్రహాలకు అంత శక్తి వస్తుంది. మీరు కూడా ఈ ప్రదక్షిణలు చేయటం వల్ల అంత శక్తిని పొందుతారు. అట్లానే ఆ సంస్థతో లింకప్ అవుతారు అన్నారు. ఏదైతే కృష్ణుడు యోగ విద్య నేర్చుకున్నాడో అలాంటి ఈ కో ప్రీ మ్యానసరీ సంస్థతో ప్రతి ఒక్కళ్ళు లింకప్ అవుతారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారండి. అట్లానే నేను ఈ యజ్ఞాలు ఎవరు పిలిచినా వచ్చి చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ 27 యజ్ఞాలు చేయటం జరిగింది. ఇంకా మా టార్గెట్ ఉంది కాబట్టి 73 + 8 81 యజ్ఞాలు ఫిబ్రవరి వసంత పంచమి వరకు ఉందండి. ఎవరు పిలిచినా కూడా వచ్చి యజ్ఞం చేసి గురుస్థానం స్థాపిస్తాము. ఈ గురుస్థానం స్థాపించినప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ గాయత్రి మంత్ర దీక్ష కూడా ఇస్తాం. కావాలి అంటే ఆ యజ్ఞంలో మన శ్రీరామ్ శర్మాచార్య గారు అందించిన యజ్ఞాన్ని అక్కడ చేయటం జరుగుతుంది. అట్లానే గురుస్థానం మేమే పెడతాం. 12 ఇటుకరాళ్ళు వాళ్ళు రెడీగా ఉంచుకుంటారు. కడిగి పసుపు బొట్లు అవన్నీ రాసి రెడీగా ఉంచుకొని 5 దీపాలు 5 అగరబత్తులు పెట్టుకోమంటాము. ఇవి పెట్టిన తర్వాత ప్రతిరోజు మటుకి ఇంట్లో ఒక్కళ్ళన్నా కూడా ఒక మాల గాయత్రి మంత్రము, మహాలక్ష్మి మంత్రం చేసుకుంటూ అట్లా చేసుకుంటూ ఏం చేస్తారు, ఆశ్రమంతో కనెక్ట్ అవుతారు. తర్వాత 9 రోజులు సాధనకి రమ్మంటున్నాం. 9 రోజులు ఆశ్రమంలో ఉండి గాయత్రి మంత్ర సాధన, మహాలక్ష్మి మంత్ర సాధన చేసుకుంటూ ఉంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి యోగ ముందు నేనే తీసుకెళ్తాను, మీకు ఇంట్యూషనే ఎవల్యూషన్లో ముందుకు తీసుకెళ్తుంది, అంత గొప్పది ఈ గురుస్థానం అని తెలియజేశారండి. అట్లనే ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు, యజ్ఞం చేయించుకోవచ్చు. అలాగే యజ్ఞాన్ని చాలామంది అంటే ఫ్రీగా చేస్తారా అంటే, మేము అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికన్నా వాళ్ళు ఖర్చులు పెట్టుకోవాలి కదండి. నేను ఆశ్రమం నుంచి అక్కడికి వెళ్ళి నేనే పెట్టుకొని టికెట్స్కి నేనే ఖర్చులు పెట్టుకొని వెళ్ళి చేయాలంటే కొంచెం కష్టమైన పని. తీసుకెళ్ళి మీరు ఏర్పాట్లు చేస్తే ఎవరు ఏ ఊర్లో పిలిచినా కూడా మేము యజ్ఞాన్ని చేస్తాము, గురుస్థానం స్థాపిస్తామండి. చాలా సంతోషం అమ్మ. అలాగే సహ్యాద్రి ఆశ్రమానికి రావాలంటే ఎట్లా రావాలి, దాని అడ్రస్ ఎలా అనేది చెప్పండి. ఎందుకంటే చాలామంది ఏమిటంటే ఎపిసోడ్ అయిపోగానే ఈ కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా? మనకి ఇది చీరాలకి దగ్గరలో ఉంటుందండి. చీరాలకి దగ్గరలో 7 కిలోమీటర్స్ బాపట్ల మండలం, ఆంధ్రప్రదేశ్లోనే బాపట్ల మండలంలో చీరాలకి 7 కిలోమీటర్స్ దగ్గరలో సముద్ర పొడ్డున ఉంటుంది. సముద్రము ఆశ్రమం 2 కలిసి ఉంటాయి. మాస్టర్ గారు కావాలి సముద్ర పొడ్డున అని వారు స్థాపించుకోవడం జరిగింది. ఆశ్రమానికి సముద్రానికి కరెక్ట్గా 108 అడుగులే ఉంటుంది. అక్కడ చక్కగా ఇప్పుడు అన్ని చుట్టూరు రిసార్ట్స్ పడ్డాయి. చీరాల నుంచి ఆటోలు తిరుగుతూ ఉంటాయి. ఎవరి కార్లో GPS పెట్టుకొని రావచ్చు. అలా ఎవరైనా రావచ్చండి చీరాలకి అందుబాటు. సహ్యాద్రి ఆశ్రమం అంటే శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమము ఓడరేవు. కానీ మా పక్కన ఒక స్కూల్ కూడా ఉంటుంది.
అడ్రస్ కండి, ఎవరైనా కాంటాక్ట్ చేసినా మనం ఇస్తాం. స్కూల్ పేరమ్మా? ఏఎంజీ స్కూల్ అని అంటారు. ఆహా. ఏఎంజీ స్కూల్ పక్కనే ఉంటుంది, సముద్రపు ఒడ్డునే ఉంటుందండి. చాలా మందికి గాయత్రి శక్తిపీఠం అని కూడా తెలుసు అది. ఓకే. చాలా సంతోషము, చాలా విషయాలు పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి సాధనని, అనేక విషయాల గురించి మనం తెలుసుకున్నాం. మరొక విశిష్ట వ్యక్తితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.